వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు నేను ఎక్కడున్నాను అంటే మన హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను. మరి ఇక్కడికి నేను రావడానికి రీజన్ ఏంటి అంటే మనకి రీసెంట్ గా ఏంటి అంటే వినాయక చవితి అనేది మనం అందరం సెలబ్రేట్ చేసుకున్నాం. చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాం. మరి ఇక్కడ చూసుకుంటే నా బ్యాక్ సైడ్ అనేది ఈ ట్యాంక్ బండ్ కి చుట్టూ ఏంటి అంటే బ్యారిగేట్స్ అనేది వేయడం జరిగింది. మరి ఇది దేనికి అని అంటే నిమజ్జనాలు ఎవరన్నా చేసి ఇక్కడ నుంచి వేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళని అడ్డుకోవడానికి ప్రతి దగ్గర పోలీసులు ఉండలేరు కాబట్టి ఈ బ్యారిగేట్స్ వేసి ఈ నిమజ్జనాన్ని ఆపే ప్రయత్నం అయితే చేశారు. మరి బ్యారిగేట్స్ లేని దగ్గర ఏంటి అంటే పోలీసు శాఖ వారు ఆడ ఉండి ఎవరు నిమజ్జనం చేసుకోవడానికి వీలు లేకుండా వాళ్ళు అక్కడ ఉండి చూసుకుంటున్నారు అనమాట సెక్యూరిటీగా. మరి సో మరి ఇక్కడ ఎటువంటి నిమజ్జనాలు కూడా జరగకూడదు అన్న ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ బ్యారిగేట్స్ అనేవి వేయడం జరిగింది. చూసుకుంటే మన హైదరాబాద్ లో వినాయక చవితి సందర్భంగా నిమజ్జనాలు అనేవి కొన్ని ఇయర్స్ గా మనకి ట్యాంక్ బండ్ దగ్గర జరుగుతూ ఉంటాయి కదా. మరి ఇప్పుడు ఏంటి అంటే కోర్టు మనకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎటువంటి విగ్రహాన్ని నిమజ్జనం చేయకూడదని. దాని మీద మీ స్పందన ఏంటి? స్పందన అంటే ఇంకా ప్రతిసారి జరుగుతాయి మేడం, ఇక్కడనే జరుగుతాయి. ప్రతిసారి జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు కూడా ఇక్కడ జరుగుతాయంట. జరుగుతూనే ఉంటాయి. మీరేమన్నా చూసారా ఇప్పుడు ఇక్కడ నిమజ్జనాలు జరగడం? ఏమన్నా 5 years నుంచి చూస్తున్నాం, జరుగుతూనే ఉంటాయి. కానీ ఆసారి కూడా పోలీసు వాళ్ళు ఇట్లా జరగవు అన్నారు, కానీ జరిగేవి జరుగుతూనే ఉంటాయి. జరుగుతాయి అంటే ఇక్కడ కాకుండా ఎన్టీఆర్ స్టేడియం కి షిఫ్ట్ చేసామని అన్నారు. అక్కడ చిన్నవి వేసేస్తారు, అక్కడ చిన్నవి ఇప్పుడు పెద్దవి ఉంటాయి కదా, పెద్దవి లైన్ లో వచ్చేస్తాయి. ఇన్ కేసు అవి కూడా ఓన్లీ ఖైరతాబాద్ వినాయకుడు మాత్రమే ఇక్కడ నిమజ్జనం చేయాలి, మిగిలిన ఏమి చేయకూడదు అంటే అప్పుడు ఏంటి పరిస్థితి అంటారు? ఫస్ట్ ఖైరతాబాద్ అయిన తర్వాతనే కదా అన్ని అయిన తర్వాతనే అన్ని జరుగుతాయి అని చెప్పేసి అంటారు. అంతే జరుగుతాయి. నమస్తే మేడం. మీ పేరు? లోకేష్. మీ పేరు? శ్రీనాథ్. ఓకే, ఇప్పుడు చూసుకుంటే మనకి ఇక్కడ కొన్ని ఇయర్స్ గా నిమజ్జనాలు అనేవి హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ దగ్గర జరుగుతూ ఉంటాయి కదా. సో ఇప్పుడు నిమజ్జనాలు అనేవి ఇక్కడ ఆపేశారని చెప్పేసి అంటున్నారు, మీరేమంటారు? ఇక్కడ ఆపేయడం మంచిదే మేడం, ఎందుకంటే నిమజ్జనాలు చేసే టైంలో ఇక్కడ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది మాకు తెలిసి. సో అక్కడ వాటర్ ఫ్లో తక్కువ ఉంటుంది. సో అక్కడ నిమజ్జనం చేయడమే చాలా బెటర్ అని చెప్పేసి మా ఒపీనియన్ కూడా. అంటే ఇప్పుడు ఓన్లీ ఖైరతాబాద్ వినాయకుడికి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇస్తారు, ఎందుకంటే అది ఇక్కడ తప్ప ఇంకెక్కడ నిమజ్జనం చేయలేము. ఆ విగ్రహాన్ని చిన్న చిన్న విగ్రహాన్ని ఎన్టీఆర్ స్టేడియం షిఫ్ట్ చేస్తా అంటున్నారు, నిజమే అంటారా? ఏమో మేడం, దాని గురించి అయితే తెలియదు. చిన్న చిన్న విగ్రహాలు ఏంటంటే మనం మళ్ళా దానిని సపరేట్ గా కూడా చేయొచ్చు కదా మేడం, అందుకోసం అని చెప్పేసి దానిని అక్కడ నిమజ్జనం చేస్తుండొచ్చు. ఇక్కడ ఏంటంటే ఓన్లీ పెద్దవే, ఎందుకంటే నిమజ్జనం చేసే టైంలో ఆ క్రెయిన్లు ఉండే వాళ్ళకి ఏ ఇబ్బంది కావద్దని చెప్పేసి అక్కడ చేస్తారు అనమాట. సో అక్కడ వాటర్ ఫ్లో కూడా తక్కువ ఉంటది కదా, సో అందుకు. మీరేమన్నా చూసారా వచ్చిన తర్వాత ఇక్కడ నిమజ్జనం ఏమైనా జరిగినాయా? ఇక్కడైతే ఏం జరగలేదు మేడం, నార్మల్ గా స్కూటర్ల పైన వాళ్ళు వచ్చి చిన్న చిన్నవి వేసారు అనమాట. సో అంతే, ఏవైనా సరే 2 feet 3 feet అక్కడనే జరిగింది. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఏంటంటే రోడ్ అనేది చిన్నగా ఉంది. ఏంటంటే మనుషులు పోతుంటారో వస్తుంటారో, ఏంటంటే స్పీడ్ వెహికల్స్ వస్తుంది, దానివల్ల ఒకసారి యాక్సిడెంట్ అయింది. దానివల్ల ఏంటంటే ఇక్కడ నిమజ్జనం చేసినప్పుడు కూడా గేట్లు అనేది చిన్నగా ఉంది. ఏంటంటే చాలా సారి చిన్నపిల్లలు అనేది ముంగడ ఫొటోస్ ఇట్లా చేసుకుంటా మిస్సింగ్ అయ్యి కొరిపోయినారు చాలా సారి. మీ పేరు? రాజు. ఇప్పుడు చూసుకుంటే కొన్ని ఇయర్స్ గా గణేష్ నిమజ్జనాలు అనేవి ట్యాంక్ బండ్ దగ్గర జరుగుతున్నాయి కదా. ఇప్పుడు వచ్చేసి కోర్టు ఇక్కడ నిమజ్జనాలు జరగకూడదు అని చెప్పేసి అంటుంది, నిజమంటారా? ఎందుకంటే ఇప్పుడు నీళ్ళు వాటర్ గురించి సపరేట్ అలా అక్కడ తీసుకుపోయి కట్టిపించామట. వాటర్ ఒక 20 feet 30 feet వాటర్ నింపించి దాంట్లో వేస్తుర్రు, వెంబడే మళ్ళీ తీసేస్తుర్రు. ఇవి రాడ్స్ తీసేస్తున్నాయి. ఇంట్రామలో వచ్చి రాకముందు ఫస్ట్ టైం ఇప్పుడు 20 feet ఉండే, రామారావు వచ్చినాక ఖమ్మం కట్టించాడు 20 feet కంటే పెద్దగా ఉండదు అని. ఖైరతాబాద్ తీసుకుపోయి అక్కడ వేస్తాడు, అటు పక్కన వేస్తాడు. ఎందుకంటే అక్కడ వాటర్ ఉండని లేకపోని వేసేస్తారు. అది వేసేదాకా పబ్లిక్ కదిలేదు, అది వేసినాక పబ్లిక్ అప్పుడు కదిలిపోతుంది, ఎక్కడ ఒక పబ్లిక్ అక్కడ వెళ్ళిపోతుంది. దాని గురించి ప్రత్యేకంగా దాని గురించే వస్తారు. అక్కడి నుంచి జిల్లాల నుంచి అక్కడ నుంచి అందరు దాని గురించే పోతారు. అది వేసి అది పడ్డానుకో పబ్లిక్ డివైడ్ అయిపోతుంది, ఎక్కడ అక్కడ పబ్లిక్ అంతా మొత్తం డివైడ్ అయిపోతుంది. ఆడికేంటి పబ్లిక్ మామూలుగా శ్రీనివాస్ యాదవ్, మల్లికార్జున్, రవి అన్ని తెల్లజాములో వచ్చి మెల్లగా వచ్చి తీసుకొని వేసేస్తారు. ఇప్పుడు ఎవరికి ఏమైనా చూసారు నిమజ్జనం ఇక్కడ చేయడం? చూసినామ్మా, చూసినా చాలా. ఇప్పుడు 64 ఏళ్ళు ఉన్నది, అప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము. ఎందుకంటే ఇవి మీదికే దుంకుతారు. అక్కడ గార్డెన్ ఉండే చేతులు పట్టుకున్నామని 4 పడిపోయారు, ఒక 20 ఏళ్ళ కింద కడుకున్నామని పడిపోయారు.
ఈత రాదు అట్లా అనేసి ఇవన్నీ కట్టేసిన అనమాట, లేకుంటే ఎట్లనే అందుకే ఇక్కడ పర్మిషన్ ఇవ్వట్లేదు. ఓకే. పబ్లిక్ ఏంటంటే అంది అట్లా తీసుకొని తెల్లారిపోతుంది. సెక్రటరీ ముంగల్కి అంబేద్కర్ బొమ్మ ఉంటారు అట్లా అట్లా నెక్లెస్ రోడ్ మీకేం తీసుకుపోయి సంజీవ పార్క్ కాడ వేసేస్తారు. అండ్ అలాగే చూసుకుంటే ఇక్కడ మనకి చుట్టూ కూడా సీసీ కెమెరాస్ అనేవి పెట్టడం జరిగినాయి. సో ఇక్కడ నుంచి కూడా వాళ్ళు చూస్తూ ఉంటారనమాట నిమజ్జనాలు జరుగుతాయా లేదా అని చెప్పేసి. వాటిని అడ్డుకోవడానికి మాత్రమే ఈ సెక్యూరిటీ పర్పస్ అన్నీ తీసుకున్నారు. దీని మెయిన్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ట్యాంక్ బండ్ ఆల్రెడీ చాలా ఘోరంగా తయారైంది, చాలా పొల్యూషన్ తో నిండిపోయింది. చూసుకుంటే ఎక్కడ పడితే అక్కడనే మనకి చెత్త కుప్పలు అనేవి కనిపిస్తున్నాయి ఈ ట్యాంక్ బండ్ మొత్తం. సో వీటిని తగ్గించే ఒక ఉద్దేశంతో మాత్రమే మనకి పిఓపి విగ్రహాలు కానీ లేదు అంటే ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు కానీ ఈ సంవత్సరం అయితే మొత్తం టోటల్ గా ఎటువంటి విగ్రహాలకి కూడా ఇక్కడ పర్మిషన్ లేదు అని చెప్పుకోవచ్చు. గతంలో 2021, 2022, 2023లో అట్లీస్ట్ మనకి ఎకో ఫ్రెండ్లీ వాటికి మట్టితో చేసిన విగ్రహాలకి ఇక్కడ పర్మిషన్ అయితే ఇచ్చారు. కానీ ఇప్పుడైతే ఏంటి అంటే ఎటువంటి విగ్రహాలకి పర్మిషన్ ఇవ్వట్లేదు. దట్టు మనకి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ విగ్రహాలన్నీ వెళ్తే ఈ వాటర్ లెవెల్ కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది. సో మనం చెప్పలేము ఏం జరుగుతుంది అనేది. సో దానికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే కొంతవరకు నిమజ్జనం అయితే జరిగినాయి. సో వాటిని ఆపే ఉద్దేశంతో మనకి హోర్డింగ్స్ అనేవి పెట్టడం జరిగింది. కొన్ని చోట్ల ఏంటి అంటే ఎటువంటి విగ్రహాలు నిమజ్జనం చేయకూడదని పెట్టడం జరిగింది. కొన్ని దగ్గర మనకి ఇట్లా సీసీటీవీ ఫోటోస్ ఉంది, సో అడ్డుకుంటాము అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో మనకి ఫైనల్ గా ఏం చెప్పుకోవాలంటే ట్యాంక్ బండ్ లో కాకుండా మనకి ఎన్టీఆర్ స్టేడియం ఎక్కడైతే ఉందో అక్కడ పర్మిషన్ ఇచ్చారు నిమజ్జనానికి. సో ఇక్కడ ఎటువంటి నిమజ్జనాలు చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఇక్కడ నుంచి ఎన్టీఆర్ స్టేడియంకి వెళ్లాల్సిందే, అక్కడ నిమజ్జనాలు చేయాల్సిందే.